అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. సంపూర్ణ కార్తీక పురాణం 29వ అధ్యాయం అంబరీషుడు దూర్వాసుని పూజించుట. ద్వాదశి పారాయణము. అత్రి మహాముని అగస్త్యునితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయము ఇచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నడువనారంభించెను. ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములను ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకుని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడును. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుడిని సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడునై రాజ్యపాలన చేయుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగము ఉండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలనని ఆహ్వానించి తిని కాన, నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుణ్ణి చెయ్యుడు. మీరు దయార్థ హృదయులు. ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడిని అయితిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను. మహానుభావ, నా మనస్సు సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పాలతో తమ పాదాలు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణము 10 ఇంతలు ఉండును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణుడి యందును మనస్సు లగ్నమయ్యేటట్లు నన్ను ఆశీర్వదించుడు అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుడిని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నాయి. నీవు నాకిష్టుడవు, తండ్రితో సమానమైన వాడివు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడువు అగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేతనే నీకు నమస్కరించుటలేదు. నీ స్వల్ప కోరికను నేను తప్పక నెరవేర్చెదను. పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠాగరిష్ఠుడు వగు నీ మనస్తాపమునకు కారణమైనందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించి తిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకై నీవే దిక్కైతివి. నీతో భోజనము చెయ్యుట నా భాగ్యముగాక మరొకటి అగునా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టము ప్రకారము పంచభక్ష పర్వణాలతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తిని దయార్థ హృదయముని ఎంతగానో ప్రశంసించి అంబరీషుణ్ణి దీవించి సెలవు పొంది తన ఆశ్రయముకు వెళ్ళెను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది. ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావము ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి గదా. ఈ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరం బందున్న శేషశయ్యపై నుంచి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కావున ఈ కార్తీక మాసము చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములతో చేసినంత ఫలము పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండి పగలెల్లా హరినామస్మరణ చేయిచూ గడిపి ఆ రాత్రి అంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరనాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుడికి ప్రీతి కొరకు దానములు ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చెయ్యునో అట్టి వారి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలయును. ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసము ఏర్పరుచుకుని ఉండవలనని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండును చేయవలేను. ఏ ఒక్కటి విడవకూడదు.
శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అది గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలకే గాక సమస్త మానవులు తరించితిరి. ఈ కథను ఎవ్వరు చదివినా వినినా సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి. సంపూర్ణ కార్తీక పురాణం 29వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో దామోదరాయ నమః. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.